PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రం ఎర్రకోట వేదికగా మోదీ. సీఎం రేవంత్ రెడ్డి సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ బలపడాలి. రేవంత్ విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్. భారత్కు ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు బహుళ అంచెల భద్రతా వ్యవస్థ మిషన్ సుదర్శన చక్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశీయ సాంకేతికతగా వచ్చే 10 ఏళ్లలో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. నిఘా, సైబర్ ప్రొటెక్షన్తో ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థ శత్రువులు, ఉగ్రదాడుల నుంచి కీలక ప్రదేశాలను కాపాడుతుందని భరోసా ఇచ్చారు. మహాభారతంలోని శ్రీకృష్ణుడి స్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. हमारे देश के करोड़ों नौजवान, उसमें भी हमारी बेटियां, करोड़ों करोड़ों लोग मुद्रा से लोन लेकर के अपना खुद का कारोबार कर रहे हैं. खुद तो अपने पैरों पर खड़े हुए हैं, लेकिन औरों को भी पैरों पर खड़े रहने की ताकत देते हैं. वे भी एक प्रकार से हर व्यक्ति को आत्मनिर्भर बनाने का अवसर दे रही है. मेरे साथियों, विमेन सेल्फ हेल्प ग्रुप किसी का ध्यान नहीं था. पिछले 10 साल में विमेन सेल्फ हेल्प ग्रुप ने कमाल करके दिखाया. आज उनके प्रोडक्ट दुनिया के बाजार में जाने लगे हैं. लाखों करोड़ों का कारोबार हमारे विमेन सेल्फ हेल्प ग्रुप से. స్వాతంత్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అహింసా పద్ధతిలో మహాసంగ్రామంలో గెలిచామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పటిష్ట భారత్ కోసం నెహ్రూ ఎన్నో చర్యలు చేపట్టారని, నెహ్రూ హయాంలో దేశ ప్రగతికి బలమైన పునాదులు పడ్డాయని, పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారని తెలిపారు. మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని, మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. మా ఆలోచనలలో స్పష్టత ఉంది, అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం. సంక్షేమానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పరిపాలన, దీనికి చరిత్రే సాక్ష్యం. పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో 1957లోనే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించి ఆనాటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసింది. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ వస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము. విజయవాడ నగరంలో మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. స్వాతంత్రం పొందిన 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం. స్వాతంత్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మళ్లీ తిరిగి 2014లో రాష్ట్ర విభజనతో 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రతిసారి కొత్త సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత ఆయన పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాధించుకున్నది ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకు పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన ఎందరో యోధుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను కాపాడుకోవడం మనందరి బాధ్యతని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరులో జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పోరాట వీరుల త్యాగాలను స్మరిస్తూ వికసిత్ భారత్ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. మన దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని లోకేష్ తెలిపారు. ఈ రోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖం మీ అందరికీ
నేను తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకు ఇచ్చిన వరం. మన జిల్లాలో ఉన్న పెదనందిపాటులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు కూడా చేశారు. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు, కనగంటి హనుమంత్ గారు, పర్వతనేని వీరే చౌదరి గారు, తమనంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు. కులం, మతం, ప్రాంతం కంటే దేశం గొప్పది. కులం, మతం, ప్రాంతాల అతీతంగా దేశం కోసం మనందరం ఒకటవ్వాలి. అందరిలో దేశభక్తి ఉండాలి. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేసి 26 మంది అమాయకుల్ని చంపేస్తాం మనందరం చూశాం. గతం ప్రభుత్వం లాగా మనం కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళలేదు. మన దేశంలో ఒక పవర్ఫుల్ మిసైల్ ఉంది. ఆ మిసైలే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనము సరైన సమాధానం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఈ దాడిలో మనం కొంతమంది సైనికులు కూడా కోల్పోవడం జరిగింది. అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మనం కోల్పోయాం. మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని నేను కలిసా. వాళ్ళకున్న ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. మురళీ నాయక్ సైన్యానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు తిరిగారు. నువ్వు ఒకడే బిడ్డవి, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. ఆనాడు మురళీ నాయక్ చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం రాష్ట్రమే కాదు ఏకంగా దేశం మీతో నిలబడుతుందని. అందుకే మురళీ నాయక్ లాంటి సైనికులు బార్డర్లో పోరాడుతున్నారు కనుకనే ఈ రోజు మనందరం ఇక్కడ స్వేచ్ఛగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం. అందుకే మనందరం జై జవాన్ జై జవాన్ అని అనాలి. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూశాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రం ఎర్రకోట వేదికగా మోదీ. సీఎం రేవంత్ రెడ్డి సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ బలపడాలి. రేవంత్ విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.